హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ చిప్స్ ఎలా తయారు చేయాలో చూసాం. ఫస్ట్ అందుకోసం కాకరకాయని పిక్కొద్దాం పదండి. చూడండి, మా చెట్లో ఈరోజు కాకరకాయలు చాలా కాసాయి, అందుకే కాకరకాయ చిప్స్ తయారు చేస్తున్నాం. చూడండి ఎన్ని కాకరకాయలు కాసాయో. చూడండి ఈరోజు కాసిన కాకరకాయలన్నీ ఇవి. సో ఫస్ట్ వీటిని వాష్ చేద్దాం. వాటర్ తర్వాత కట్ చేద్దాం. చూడండి, ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేయాలి. ఇవి ఎంత సల్పాగా అయితే అంత సల్పాగా కట్ చేసుకుంటేనే చిప్స్ బాగా వస్తాయి. చూడండి, ఇంత సల్పాగా కట్ చేయాలి, అప్పుడే చిప్స్ కరకరమంటాయి. వీటిలోకి ఉప్పు 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు బాగా ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు నీట్గా మిక్స్ చేసుకొని వీటిని ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. తర్వాత వీటిని మనం తీసుకోవాలి. సో ఫస్ట్ ఉప్పు పసుపు బాగా మిక్స్ చేసేద్దాం. చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసేయాలి. ఉప్పు పసుపు బాగా పడితే చేదిపోతుంది. సో బాగా మిక్స్ చేసేయాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత అలా రసాన్ని పిండేసేయాలి, అప్పుడు చేదిపోతుంది. సో ఆ పీసెస్ని తీసుకొని అలా ప్రెస్ చేస్తే రసం వస్తుంది. సో చేదు అంతా వెళ్ళిపోతుంది. చూడండి, పీసెస్ అన్నీ పిండేశాక ఇప్పుడు వీటిలోకి ఉప్పు 1 స్పూన్, అలాగే కారం 2 స్పూన్స్, జీలకర్ర ధనియాల పొడి మిక్స్ చేసింది 2 స్పూన్స్, శనగపిండి 3 స్పూన్స్, అలాగే కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్. బియ్యపిండి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పసుపు 1 స్పూన్. వీటిని వేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలి. పిండి అంతా ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేయాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి, కొన్ని ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ కొన్ని అలా వేసి బాగా మిక్స్ చేసేయాలి. పిండి అంతా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత ఒక లెమన్ కట్ చేసి 2 పీసెస్, ఒక లెమన్ సరిపోతుంది, ఒక లెమన్ అంతా కట్ చేసి బాగా పిండేసేయాలి. లెమన్ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసేయాలి. ఈ చేదు అనేది అంతా పోతుంది. సో రెడీ అయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, హీట్ అయింది, వేసేద్దాం. సో ఇవి బాగా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. సో కాకరకాయ చిప్స్ రెడీ. ఫినిష్. కాకరకాయ చిప్స్ రెడీ.